ఇప్పుడు ముందుగా గణపతి పూజ ప్రారంభించుకోవాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. తర్వాత స్వామివారి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వెంట నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారి కలసం పూజలో పెట్టుకోలేదు కాబట్టి అమ్మవారి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ లేదు అంటే ఒక పసుపు ముద్దను చేసుకుని పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి పసుపు ముద్దకి మీరు పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఈ రోజు తప్పకుండా షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి 16 ఉపచారాలు సమర్పించాలండి. అమ్మవారికి అదంగా పూజ చేసేటప్పుడు అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేయాలి. ఇంకా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేసుకునేటప్పుడు కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వేటినైనా సమర్పించవచ్చు. తర్వాత తాంబూలం కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. మంత్ర పుష్పం ప్రదక్షిణ నమస్కారం కూడా సమర్పించి ఇప్పుడు పూజలో పెట్టినటువంటి తోరాలకు అక్షంతలతో తోర గ్రంథి పూజ నిర్వహించుకుని తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. తర్వాత కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని అమ్మవారి వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను మన శిరస్సు పైన ఇంట్లో వారి శిరస్సు పైన ధరించాలి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు కలసం లేకుండా అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి.